హాయ్, ఎలా ఉన్నారు? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హార్ట్లీ థ్యాంక్ యూ. ఈరోజు మన ప్రయాణం ఆత్రేయపురంలో జరిగే ఈతల పోటీలకి. బైక్ జర్నీ ప్లాన్ చేసాం. బైక్ హ్యాండ్ ఇవ్వడంతో కారులో వెళ్తున్నాం. మధ్యలో ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం, టీ బ్రేక్. అప్లికేషన్ ఫామ్ ఓకే. దాంట్లో ఏముంటుందంటే వీడికి ఏమైనా మాకు సంబంధం లేదు, వాడు రిస్క్ ఆడ తీసుకుని స్విమ్మింగ్ చేస్తాడని ఉంటుంది. మనమో కాదో తెలుసుకోవడానికి గుర్తుపట్టలేకపోతే ఆధార్ కార్డు. ఇది నా స్విమ్మింగ్ పౌచ్, ఇది స్విమ్మింగ్ షార్ట్స్ కొత్త, ఇంకా ట్యాగ్ కూడా దిగా చూస్తా చేసుకున్నా. ఒక కాలికి తెచ్చింది, మరి ఇంకో కాలికి నాకు డౌట్. అది క్యాప్, సిలికాన్ క్యాప్, అది ప్లాస్టిక్ క్యాప్. ఇది వేసుకుంటానండి. చూసా ఇది వ్యామ్ పట్టినట్టు పడుతుంది. ఇది తగులుద్దాం, భయం అవుతుంది. బాగున్నాయా స్పెట్ సన్ గ్లాస్? నా వద్దనా బాగున్నాయన్నా. సోరా వాటర్ ప్రూఫ్. ఇది వాటర్ లోపలికి వెళ్దాం. కరెక్ట్. ఈ షార్ట్ పొద్దున్నే చన్నీళ్ళ స్నానం పెద్ద టాస్క్ అయిపోయింది మాకు. చలిలో చన్నీళ్ళ స్నానం అంటేనే చలి జ్వరం వచ్చేలా ఉంది. రూమ్ అంతా వెతికితే పాత హీటర్ దొరికింది మాకు. ఆ హీటర్కి ఆల్రెడీ వైర్స్ అన్నీ కాలిపోయి ఉన్నాయి. వేడి నీళ్ళ స్నానం చేయాలని ఫిక్స్ అయిపోయాం కాబట్టి రిస్క్ అయినా రిపేర్ చేసాం. లక్కీగా హీటర్ వర్క్ అవుతుంది. మాకు అదే ఆశ్చర్యం వేసింది. ఫ్రెష్ అయిపోయాం. స్విమ్మింగ్ కాంపిటీషన్కి స్టార్ట్ అయిపోయాం. స్విమ్మింగ్ కాంపిటీషను, డ్రాగన్ బోట్ ఫెస్టివల్, కైట్ ఫెస్టివల్, రంగోలీ ఫెస్టివల్, ప్రతి ఈవెంట్కి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఉన్నాయి. ఆ ప్రైజెస్కి ప్రైజ్ మనీస్ ఉన్నాయి. స్విమ్మింగ్కి ఫస్ట్ ప్రైజ్ 8,000, సెకండ్ ప్రైజ్ 6,000, థర్డ్ ప్రైజ్ 4,000. స్విమ్మింగ్ ఈవెంట్ 7K స్టార్ట్ అవుతుంది అన్నారని వచ్చి చూస్తే ప్రశాంతంగా ఎవరూ లేకుండా బాగుంది. కొంతమందిని అడిగాం, మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి అని అడిగితే మమ్మల్ని 6 గంటలకే వచ్చేయమన్నారు అని చెప్పారు. అయ్యో పాపం, లేట్ అయిపోతామని టిఫిన్ కూడా చేయకుండా వచ్చేసాం. పార్టిసిపేట్ చేయాలని వచ్చిన పిల్లల్ని, పెద్దల్ని, స్టేజ్ మీద హడావిడి చేస్తున్న ఈవెంట్ ఆర్గనైజర్స్ని, యాంకర్స్ని, మధ్యలో విఐపి స్పీచెస్. టైం 10 అయిపోతుంది. మా కేటగిరీ స్టార్ట్ అవ్వడానికి టైం పడుతుందని టిఫిన్ తినడానికి వచ్చాం. ఇక్కడ టిఫిన్ షాప్స్ కంటే పూతరేకుల షాప్సే ఎక్కువగా ఉన్నాయి. ఒక హోటల్లోకి దూరిపోయాం. హోటల్ ఫుల్ రష్గా ఉంది. చాలా లేట్ అయ్యేలా ఉంది. ఇంకో హోటల్కి వెళ్ళిపోదాం అంటే దగ్గరలో ఇంకో హోటల్ లేదు. ఇంకా ఆ హోటల్లోనే ఉండి బాబాయ్ ఇడ్లీ చెప్పాడు, నేను బజ్జీ చెప్పాను. మినపట్టు తప్ప ఇంకేమీ లేదన్నారు. ఇద్దరం ఆ మినపట్టు తినేసి బయటకు వచ్చేసాం. వచ్చి రాగానే చిన్నపిల్లల ఈవెంట్స్ స్టార్ట్ అయిపోయాయి. యూట్యూబ్ బంటే. ఓకే. ఇక్కడ స్టేజ్ కింద కాంపిటేటర్స్, అఫీషియల్స్ తప్పితే మిగతా వాళ్ళు ఎవరు ఉండరు. ఏ రాసిన లిస్టులు అన్నీ నాకు ఇచ్చేసేయండి. ఖచ్చితంగా మీరు రిజల్ట్ రెడీ చేసుకోవడానికి వాటికి ఫర్దర్ స్టెప్కి వెళ్ళిపోండి. యూట్యూబ్ ఛానల్ అండి మాది కూడా. మాది కూడా యూట్యూబ్ ఛానలేనండి. హాయ్ చెప్పండి. అడ్రస్ గారు వెళ్ళిపోతున్నారు. అలిగినట్టున్నారు. యాక్చువల్గా ఫ్రీ స్టైల్ చేస్తే తొందరగా వెళ్తారు. ఫ్రీ ఇలాగా ఆమె డాల్ఫిన్ కిక్, బటర్ఫ్లై చేస్తున్నా. అవసరమా? వచ్చి కదా అని అన్నీ ఒకసారి చేసేయద్దు. ఇక్కడ ఏదో అవసరం అది చేయాలి. స్కిల్స్ అన్ని చూపించేస్తే ఎలాగా? చూడు చూడు, బాగా చేస్తాను. చూడు, రిలాక్స్ చేస్తున్నాడు. రిలాక్స్. నాకు ఆ కిలోమీటర్ కన్నా ఇదే కష్టమే అనిపిస్తుంది. కిలోమీటర్లో కొట్టుకున్నా వచ్చేటు. నువ్వు అక్కడ స్విమ్ చేయకపోయినా ఇటు వచ్చేస్తావు ఫ్లోలో. ఫ్లోటర్ ఇలా ఏంటి రివర్స్లో పడుకుని ఫ్లోట్ అయినా వస్తాం. కొంచెం లేట్గా వచ్చిన ఇది కష్టం. ఇక్కడ వచ్చేస్తున్నారు అప్పుడే. ఇగో ఇటు స్టార్ట్ అయిన వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారు. కోడి పందాలు చూసినట్టు చూస్తున్నారండి. నిజమే కదా.
ఆడియన్స్. ఓ ఇది ఈమె రియల్ ఫైటర్, చేయలేకపోయినా మెల్లగా చేస్తున్నాడు. టెక్నిక్ కావాలి చూడు, అమ్మాయి చూడు, టెక్నిక్ మాత్రం సూపర్. క్రాస్ గా చేసుకుంటూ వస్తుంది. సూపర్ సూపర్. నాకు విన్ అయిన వాళ్ళు కన్నా లాస్ట్లో ఉండి కూడా వదిలేకుండా గివ్ అప్ ఇవ్వకుండా చేస్తారు చూడు, నాకు వాళ్ళ మీద కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ. ఆయన అవుట్ ఆఫ్ సిలబస్ కానీ వచ్చాడు, అక్కడ లేడు, స్పేస్ తీసుకున్నాడు. పొడుగులు సూపర్ పాప. ఆయన సూపర్ చూసుకుని వచ్చాడు, లేకపోతే వీళ్ళంతా వెళ్ళేసరికి అదిగో ఈ బోట్ అక్కడికి వెళ్ళాలంటే టైం పెట్టారు. అటుపక్క రావాలి. అందుకే ఉన్నారు సార్ ఏంటి సార్ ఇటు తీసిరండి. ఏమమ్మా చక్రం కనిపించాడండి. ఇంకా ఎవరైనా లైవ్ ఇచ్చి పెడితే నాకు చెప్తే నేను అనౌన్స్ చేస్తాను. ఓకే రెడీగా ఉన్నారా మీరు? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 5 members 6 members రెడీగా ఉన్నారా? రెడీ 1 2 గో. కట్టు మేము చూసినప్పుడు నీకు ఎలా అనిపించింది, దూకిన తర్వాత ఎలా అనిపించింది? పైనుంచి చూడడానికి పై వాటర్ ఫ్లో స్లోగా ఉంది కదా, సో చాలా స్లోగా ఉంది. మనం కొంచెం క్రాస్గా స్టార్ట్ చేస్తే సో ఆ చివరికి వెళ్ళే టైంకి ఇంకెలాగ స్ట్రైట్గా వెళ్తాను కదా అనుకున్నా. ఓకేనా, నేను నా మైండ్లో ఏంటి, స్ట్రైట్కి వెళ్తే కదా తక్కువ డిస్టెన్స్ కవర్ అయ్యేది. అవును, సో తక్కువ డిస్టెన్స్ కవర్ చేస్తే నాకు ఈజీగా స్విమ్మింగ్ అనుకున్నా. కానీ యాక్చువల్ లాజిక్ ఏంటంటే నేను తక్కువ డిస్టెన్స్ చేయడం కాదు, నా ఏమంటారు గోల్ టార్గెట్ త్వరగా రావడం. త్వరగా రావాలంటే ఏం చేయాలి, వాటర్ ఫ్లోని కూడా నేను యూజ్ చేసుకోవాలి. వాటర్ ఫ్లో అటు ఉంది కదా, సో దాని డైరెక్షన్ నేను కొంచెం ఇటు క్రాస్ గా స్టార్ట్ చేశాను అనుకో, డిస్టెన్స్ ఎక్కువైనా ఫాస్ట్ గా రీచ్ అవుతా. ఇటు వెళ్ళినా నువ్వు స్టార్ట్ చేసేప్పటికి అటు చివరికి వెళ్ళేసరికి ఫాస్ట్ గానే వస్తావు. అక్కడి నుంచి కూడా మళ్ళీ ట్రయాంగిల్ చివరికి స్టార్ట్ చేసి ఆ చివరికి వెళ్ళాలి. సో అప్పుడు కూడా నాకు కింద వాటర్ ఫ్లో నాకు యూజ్ అవుతుంది అన్నమాట ఫాస్ట్ కావడానికి. అండ్ పైనుంచి చూసినప్పుడు చాలా చిన్నగా వెళ్తున్న ఫ్లో అనిపించింది, కానీ అండర్ వాటర్ చాలా స్పీడ్గా వెళ్తున్నాయి వాటర్. నేను ఎంత ట్రై చేసినా అటు కొట్టుకెళ్ళిపోతున్నట్టే ఉంది. ఇప్పుడు కష్టంగా అనిపించింది, కానీ నెక్స్ట్ 1 kilometer చేసాం అనుకో, వెళ్ళే డైరెక్షన్లోనే వస్తుంది కాబట్టి. ఈ 100 meters వార్మప్ నీకు అలా ఉంటుంది. మామూలుగా కళ్ళ తిరుగుతున్నాయి అక్కడ. అదే బయటికి రాగానే కళ్ళు తిరిగి అన్నావు, నాకు అదే భయం వేసింది. ఎండ కదా ఒకసారి వాటికి. కానీ కిలోమీటర్ అప్పుడు ఏంటి, త్వరగా చేసేయాలి, అయ్యేం ఉండవు, జస్ట్ కంప్లీట్ చేయాలి. మెయిన్ గోల్ ఏంటంటే ఓపెన్ వాటర్లో అంటే ఒక రివర్లో 1 kilometer చేయగలగాలి. ఇంత టైంలో ఇంత స్పీడ్గా అదేం లేదు, టార్గెట్ జస్ట్ కంప్లీట్ చేయాలి. అందరికన్నా ఆఫ్ వచ్చినా పర్లేదు, వాళ్ళందరూ వెళ్ళిపోయిన బాగుండి వచ్చినా పర్లేదు, కంప్లీట్ చేయాలి. సో ఇది ఎక్స్పీరియన్స్ అవుద్ది నెక్స్ట్ టైంకి ఇంకా బాగా. నెక్స్ట్ మంత్ కృష్ణ, నెక్స్ట్ మంత్ గోదావరి అయింది ఫిబ్రవరి 8th. ఇప్పుడు అక్కడ 100 meters జరిగింది, అక్కడ నుంచి ఇప్పుడు 1 km వెళ్ళాలి. 1 kmకి వెళ్తాకి వెళ్ళేం బోట్స్లో తీసుకెళ్ళట్లేదు, ఇంకా వెళ్తున్నారు చూసారా రోడ్డు. అదే ఈ కాలువ కట్టంటానే ఆ 1 km ఈవెంట్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలి. వాళ్ళని అడుగుతుంటే మీ సాగు మీరు చావండి, మాకు సంబంధం లేదు, నడుచుకుంటూ వెళ్తారు, సైకిల్ తొక్కుంటూ వెళ్తారు. కొన్ని కాంపిటీషన్స్లో ఎలాగ వాళ్ళే తీసుకెళ్తారు, ఈవెంట్ జరిగే దగ్గరికి వాళ్ళే తీసుకెళ్తారు. ఇక్కడ అలాంటిది ఏం లేదు, మీరే వెళ్ళండి మాకు సంబంధం లేదు అంటున్నారు. సర్లేనే ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. 1 km అంటే పెద్ద దూరమేం కాకపోయినా కానీ ఇప్పుడు పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఒక ఫెసిలిటీ, చిన్న ఫెసిలిటీ లాగా. బోట్స్ ఓన్లీ ఫర్ కెమెరామెన్స్ అండ్ లైఫ్ సేవ్ చేసే లైఫ్ గార్డ్స్కి అంతే. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా సరే 1 km నీకు ఈవెంట్ ఉంటే అక్కడికి నడుచుకుంటూ పోవాల్సిందే.
ఇక్కడ ఈ స్విమ్మింగ్లో ఏజ్తో సంబంధం లేదు, ఏ ఏజ్ వల్ల అయినా సరే, అంటే అప్ టు 60 కాంపిటీషను. ఇప్పుడు ఉమెన్స్ 45 to 60 ఏజ్ గ్రూప్ వాళ్ళకి జరుగుతుంది ఈవెంట్. చూస్తున్నారు వెళ్తున్నాయి బోట్స్, దాంట్లో కెమెరామ్యాన్స్ ఇంకా న్యూస్ టీవీ రిపోర్టర్స్, వాటిలో మధ్యలో ఎవరన్నా చేయలేక ఆగిపోయినా ఆ బోట్లోకి ఎక్కించుకుని వడ్డీ తీసుకురావాలి. ఇలాంటి ఈవెంట్ జరుగుతున్నప్పుడు మన ఏజ్ కంటే పెద్ద ఏజ్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు భలే అంటే ఒక ఇన్స్పిరేషన్గా ఉంటారు వాళ్ళు. బాటిల్స్ తీసేసి ప్యాకెట్లు పెట్టారు అక్కడ, వాటర్ ప్యాకెట్స్. బాటిల్ ఇచ్చారు, ప్యాకెట్ తర్వాత చేయబట్టండి సార్. ఇక్కడ నిన్ను షూట్ చేయాలిగా, ఇక్కడ నుంచి 1 km షూట్ చేయనా? 15 GB ఉందా అంటది. సినిమా తీస్తా. నా ఫోన్ ఉందా? అలాంటి సడన్గా అడిగితే భయం వేస్తుంది నాకే ఇచ్చేవా అన్నట్టు. బాగుందని ఉంది. అప్పుడు అడుగుతా. అక్కడ వంతిలా ఉంది, వంతెన కాదు అది, అటుపక్క చేపలు ఇటుపక్క దూకుండా కట్టేసారు మధ్యలో. నువ్వేంటి ఎలా చెప్తున్నావు? భయం అవుతున్నా అప్పుడు. నేను వెళ్ళిపోతా చెప్పుకుంటా. అదంతా కరెక్టే కానీ జలగలు ఉండవుగా. నువ్వు మరి పట్టలేదు కదా, నిజమే. ఎలా ఉండవు. ఎన్టీవీ ఈటీవీయా? ఎన్టీవీ వాళ్ళు కూడా ఉండాలేమో. సరైన సదుపాయం వసతి కాదులే, అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్కి సరైన సదుపాయం ఇవ్వకుండా ఇక్కడ దాకా నడిపించుకుంటూ తీసుకొచ్చి రవాణా సౌకర్యం 5గురుగానా? అయ్యో ఇప్పుడు పేరా? అయ్యో 5 minutes ఉందా అండి? మరి 2 వాటర్ కర్రీ పక్క ఇక్కడే ఉన్నాయి వాటర్ ప్యాకెట్లు, దాంట్లో తీసుకొచ్చలే అన్న. అడిపక్క కర్ర మరి ఊతుందయ్యో, ఓపకండయ్యో. ఒడ్డున దిగుతామన్నా, ఇలా వాళ్ళు అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తారులే కొద్దిగానేగా. కోడి పందాలకు వచ్చినట్టు వచ్చారు. అదే భయ్యా ఇక్కడ ఎక్కడ ఇటు నుంచి ఉన్నట్టుంది. ఊగిపోతున్నాం అయ్యో. బాగున్నాం. కర్ర తగిలిద్దామా? అయ్యో ఒక సాక్స్ పోయింది తెలుసా? ఎటు వెళ్ళిపోయిందో సాక్స్. బైక్ ఉందిలే. లాస్ట్లో 2 ఫస్ట్. పూతరేకులు మేకింగ్ ప్రాసెస్ చూడాలనిపించింది. కరెక్ట్గా అదే టైంకి మా బాబాయ్ వాళ్ళ ఇంటి పక్కనే పూతరేకులు చేస్తున్నారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి పర్మిషన్ తీసుకుని వీడియో రికార్డ్ చేసేసాను.
మాకు టైం అంతా స్విమ్మింగ్ కాంపిటీషన్ దగ్గరే అయిపోయింది. నేను ముగ్గులు కాంపిటీషన్ కూడా రికార్డ్ చేద్దామని నా ప్లాన్లో అనుకున్నాను, కానీ కుదరలేదు. రిటర్న్ జర్నీ టైంలో కారులో వెళ్తూ రికార్డ్ చేశా. అప్పటికే చాలా ముగ్గులు చెరిపేశారు. ఇంకొక రోజు ఈ ఆత్రేయపురంలో గడుపుంటే డ్రాగన్ బోట్స్, కైట్ ఫెస్టివల్ కూడా చూసే ఛాన్స్ ఉండేది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.